అని కొత్త చెరువు నాలాలు మరియు శిఖం భూములు కబ్జాకు గురైనాయని అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్ల మరి ఆ కబ్జాలు మరింత అయి చెరువును ఆనుకొని మరి అక్రమ కట్టడాలు కడుతున్నా కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరి చూస్తూ చూడనట్టుగా ఉంటా ఉన్నారు. అలాగే ఏదైతే కొత్త చెరువు మత్తడి నీళ్లు పోయే ప్రధాన నాలా ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కబ్జాకు గురి కావడం వలన ఆ నాలా కొత్త చెరువు నుండి శాంతినగర్ మీదుగా మరి అది మానేరు వాగులో కలిసే వరకు ఉన్నటువంటి నాలా పూర్తిగా కబ్జాకు గురి కావడం జరిగింది. ఏదైతే శాంతినగర్ రొడ్డాం ఉన్నదో మరి అది అక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయే ఆ బడా నాయకుడు పూర్తిగా రొడ్డాంను కనుమరుగేసి అడ్డంగా ఒక బేస్మెంట్ కట్టి మరి దాన్ని పూర్తి కబ్జాగా చేయడం వల్ల ఆ నీళ్లు ఎటుపోవాలో పాల్పోని పరిస్థితిలో నేడు ఉంది. ఏదైతే నాలాలు కొత్త చెరువు నాలాలు ఏ రకంగా ఉండేనో గతంలో అదే విధంగా వాటిని పునర్నిర్మించాలి. ఏదైతే కొత్త చెరువు మత్తడి నీళ్ళు పోయే కాలువలను లేకుండా ఒక కచ్చా కాలువ నిర్మించడం ద్వారా ఆ నీళ్లు అటు పోలేక మరి ప్రతి సంవత్సరం ఏదైతే చెరువు నుంచి నీళ్లు బయటకు రాగానే ఇష్టం ఉన్నట్టు పోయి పేద ప్రజల ఇళ్లకు